సర్పవరం గ్రామం ఆటోనగర్ లో గల డీజీబీ ఫంక్షన్ హాల్లో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ చైర్మన్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ వ్యవస్థాపకులు వెన్నపు ప్రసాద్ పాల్, రమా రూత్ దంపతుల ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమాన్యుయల్ అబ్రహాం హైదరాబాద్ నుంచి విచ్చేసి క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వెన్నపు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేస్తే దేవునికి చేసినట్లేనని ప్రభు చెప్పున్నారని, మతం మార్చడం కాదు మనుషులు మార్చడమే యేసయ్య లక్ష్యమని అన్నారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నపు ప్రసాద్ పాల్ కుమారులు శ్యామ్, సంతోష్, వారి కుటుంబ సభ్యులు, పలువురు పాస్టర్స్, సంఘ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పవరం డీజీబీ కన్వెన్షన్ హాల్లో ఈ క్రిస్మస్ అన్ని సంఘాలు, కాకినాడ పట్టణ ప్రాంత వాసులు అందరం కలిసి క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిపిస్తా ఉన్నాము. దీనికి మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ప్రతి సంవత్సరం ఆయన వచ్చి మమ్మల్ని శుభాలు తెలియజేసి వెళ్తారు. అలాగే శ్రీమతి వంగాగీత్ గారు ఎంపీ గారు, వారిని కూడా మేము ఆహ్వానించాము. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ వచ్చి కూడా మన శుభాలు తెలియజేస్తారని మేము నమ్ముచున్నాము. వారిని మరి కాకినాడ పట్టణ వాసులందరికీ, నాయకులకు, అధికారులకు, ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి శాంతిని, సమాధానాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని తీసుకొచ్చారు.